హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు పెసరపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్, వెజ్ కర్రీస్లోకి ఇంకా నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకోసం నేను ముందు రోజు నైటే పెసర్లను నానబెట్టేసుకున్నానండి. ఇవి మినిమం 7 అవర్స్ పాటు అన్న నాననివ్వాలి. చూసారా, ఇలా తుంచితే తునిగిపోతున్నాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందామండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొన్ని యాడ్ చేసుకొని జస్ట్ కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని మరీ పేస్ట్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో పక్కన ఉంచుకోండి. మిగిలిన పెసర్లన్నిటినీ కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని గిన్నెలో పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత కొన్ని అల్లం ముక్కల్ని కూడా ఇలా కట్ చేసుకొని కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఆనియన్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చిగా. ఇలాగన్నమాట. దీన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పులోకి వేసుకోవాలి. వీటిని కావాలంటే ఆనియన్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. లేదంటే ఇలా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదే టైంలో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని మన వేళ్ళ వెంబడి స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం పల్చగా చేసుకోవాలండి. ఇలా పల్చగా చేసుకోవడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. వడలు మొత్తం కూడాను మంచిగా కాలుతుంది. ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. దీనికి ఆయిల్ మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మంటను కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలి. లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. అందుకని లో ఫ్లేమ్ మీద మాత్రమే వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఇలా వడలు వేయడం అయిపోయిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం ఉంచకండి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ కాల్చుకోవడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో ఉంచేసుకోవడమే. అంతేనండి, మిగిలిన వడలన్నిటినీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకునే పెసరపప్పు వడలు రెడీ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.